ఏంటి ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్లు దిగిపోయారు, ఎస్తర్ గారు ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారని అన్నారు. అండ్ కొన్నిసార్లు మిమ్మల్ని కూడా డైరెక్ట్గా అడిగారు అనమాట. సో అంటే మీరు ఆ పర్టికులర్గా ఆ సీన్ ఆ మూవీని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ముందే చెప్పేశారు డైరెక్ట్గా ఇలా ఉంటుంది ఇది బోల్డ్ క్యారెక్టర్ అని. సో ఎలా ఒప్పుకున్నారు? సేమ్ అండి, నాకు డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ ఎల్జిబిటీకి చెప్పినట్టే ఆయన కథ చెప్పేటప్పుడు కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఇది ఇంపార్టెంట్ ఉండదు, ఇది సీన్ ఉందా అది ఫస్ట్ కథ మొత్తం వినేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకు ఇవి సీన్స్ ఎందుకు ఉన్నాయని. డౌట్ వస్తే అడుగుతాం, అనవసరంగా ఉంటే అడుగుతాం, ఎందుకు సార్ ఈ స్క్రిప్ట్లో అది అవసరం లేదు కానీ అని అడిగితే అప్పుడు ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ప్రతిదీ స్క్రీన్ ప్లేలో ఫ్లోలో చెప్తున్నప్పుడు ఏది అనవసరంగా ఉన్నట్టు లేనే లేదు కదా. కథలో ఎంతో సోకాల్ పెద్ద సినిమాల్లో అనవసరంగా గెలకడాలు, అనవసరంగా విసిరడాలు, అనవసరంగా డైలాగ్స్, లిప్ లాక్స్ ఉంటాయి. అక్కడ రీజనింగే లేదు, అవి జనాలు జీర్ణిస్తారు. కానీ ఇక్కడ ఒక నిజంగా అవసరం, ఒక కిస్ ఇచ్చినా ఒక టచ్ చూపించినా ఆ టచ్ వల్ల నెక్స్ట్ ఏదో అవ్వబోతుంది అన్నప్పుడు ఆ టచ్ అనవసరం కాదు కదా, అది కావాలి కదా. సో నేను ఐ వాజ్ ఆల్రెడీ కన్విన్స్డ్. ఐ వాజ్ లిటిల్ హెజిటెంట్ అబౌట్ లిప్ లాక్ నేను అప్పుడు ముందు చేయలేదు, తర్వాత చేయలేదు. సో ఆన్ స్క్రీన్ లిప్ లాక్ అనేది అబ్బా ఎలా ఉంటుంది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మై పేరెంట్స్ ఆల్సో ఆర్ నాట్ క్యాజువల్, ఓకే పర్లేదు అని అలా చెప్పేవాళ్ళు ఏం కాదు. మళ్ళీ ఇది ఉంది, ఇప్పుడు అన్ని బాగుండి నాకు పర్సనల్ లైఫ్లో జరిగిందంత జరగకుండా నేను చేస్తుంటే కూడా వేరేలా రిసీవ్ అయ్యేది. ఈ పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి కనెక్ట్ అవుతుంది, అవన్నీ తెలుసు. బట్ దెన్ అలా అవన్నీ తెలిసి కూడా అది అలా ఉంది కాబట్టి నేను సినిమాని కాంప్రమైజ్ చేయమని చెప్పలేను కదా. ఇది డైరెక్టర్ గారు ఆయన పర్సనల్ ఆనందం కోసం పెట్టింది కాదు, నేను నాకు కావాలని పెట్టి ఆ అబ్బాయి కూడా అంతే భయంగా, పాపం ఆయన కూడా భయంతో వస్తున్నాడు. కానీ అందరూ భయంగా కూడా ఈ సినిమా కావాలని చేశారు చూడు. దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ చేంజ్డ్. సో ద పర్స్పెక్టివ్ చేంజ్, ద ఇమోషన్ టువర్డ్స్ ద మూవీ చేంజ్డ్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ అలా ఉండటం వల్ల అలాంటి ఒక సినిమా చేసి కూడా ఎవరికి ఏం నెగటివ్ అవ్వకుండా, స్టార్టింగ్ లో మీరు అన్నట్టు నెగటివ్ గా అనుకున్నా అదే సినిమా కింద కామెంట్స్ ఉంటాయి, తర్వాత నాకు కూడా మెసేజెస్ వచ్చాయి మిమ్మల్ని తిట్టాలని ఈ సినిమా చూశాను కానీ చూశాక మీ ఫ్యాన్ అయిపోయాను నేను. సో డెఫినెట్లీ ఆ పర్స్పెక్టివ్ సినిమా చూశాక మారిపోయింది.